ఆరాధన అనేది దేవునికి సుప్రీం వర్త్ టు గాడ్, ఎస్పైరింగ్ సుప్రీం అంటే అత్యున్నతమైన విలువను దేవునికి ఆరోపించడం ఆరాధన అని చెప్పాను. అప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఆరాధన, ప్రార్థన, కృతజ్ఞత, ఈ మూడిట్లకి 2 ఉదాహరణలు చెప్పా. ఏంటి ఆరాధనకి, కృతజ్ఞతకి, ప్రార్థనకి ఉన్న తేడా? ప్రభువా నన్ను కరుణించుము అంటే ప్రార్థన. ప్రభువా నన్ను కరుణించినందుకు నీకు స్తోత్రం, అది స్తుతి. నా ప్రభువా నా దేవా ఆరాధన. అలాగే ప్రభువా నన్ను స్వస్థపరచుము ప్రార్థన. ప్రభువా నన్ను స్వస్థపరిచినందుకు వందనాలు, అది స్తుతి. స్వస్థపరచు యెహోవావు నీవే, అది ఆరాధన. అంటే ఆయన తప్ప ఎవరు లేరని ఒప్పుకోవడం ఆరాధన అని మొదటి పాఠంలో చెప్పాను. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధించడం అనేది రకరకాలుగా ఉంటుంది. రకరకాలుగా చాలా సంఘాల్లో చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి. అది స్క్రిప్చరల్గానే చెప్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటంటే కొన్ని సంఘాల్లో పాటలు పాడడం ద్వారా ఆరాధిస్తున్నామని చెప్తారు. ఉదాహరణకి పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆరాధన అంటే ఏంటంటే అందరు లేచి నిలబడి గట్టిగా మ్యూజిక్ వేస్తా, గట్టిగా పాటలు పాడతా, చేతులు ఊపుతా, తన్మయత్వం చెందుతూ ఉంటారు. అది ఆరాధన అంటారు. అది అయిపోగానే మళ్ళీ మామూలు అయిపోతారు వాళ్ళు. అది ఆ ప్రక్రియ అయిపోగానే వాళ్ళు మామూలు అయిపోతారు. అంతవరకు వాళ్ళు ఆరాధించాం అనుకుంటారు. ఆ తర్వాత పాస్టర్ గారు ప్రసంగం చేస్తారా, అయిపోయింది అనుకుంటారు. కానీ మ్యూజిక్ వాయించినప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే మ్యూజిక్ ద్వారా దేవునికి వర్షిప్ రావాలి తప్ప మనిషికి రాకూడదు. అంటే ఏంటనమాట, ఆ విషయాల్లో మీకు 2 చెప్పాను. మ్యూజిక్ ద్వారా ఒకవేళ మ్యూజిషియన్ కనుక కాంగ్రిగేషన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, పెర్ఫామ్ చేస్తూ ఉన్నాడు అనుకోండి, అబ్బా బాగా వాయిస్తున్నాడంటే అబ్బాయి అన్నారు అనుకోండి, దేవునికి ఒక్క రూపాయి ఆరాధన కూడా వెళ్దు, ఒక పైసా ఆరాధన కూడా వెళ్దు. మనం డబ్బులే చెప్పుకోవాలంటే అతనికి వెళ్ళిపోతుంది దేవునికి వెళ్ళవలసిన ఆరాధన. సో మ్యూజిషియన్ షుడ్ నాట్ బి సీన్. మ్యూజిక్ కానీ, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి కానీ, మ్యూజిక్ వాయించే వాడికి కానీ ఏ విధమైన ప్రాముఖ్యత వెళ్ళకూడదు. బికాజ్ అది పెర్ఫార్మర్, అంటే పెర్ఫార్మర్ కనబడకూడదు. రెండవది ఇంకా డేంజరస్ ఏంటంటే మ్యూజిషియన్ షుడ్ నాట్ బి ఎంటర్టైనర్. అది ఇంకా ప్రమాదం. మ్యూజిషియన్ కనుక ఎంటర్టైన్ చేస్తే దేవునికి అసలు ఏ ఆరాధన వెళ్ళదు. ఎందుకంటే ప్రజలందరూ ఎంటర్టైన్ అవుతారు తప్ప దేవుని మర్చిపోతారు. ఇప్పుడు ఎక్కువ మంది మ్యూజిషియన్స్ పాటలు పాడే మినిస్ట్రీ అని మొదలుపెట్టారు. వాళ్ళు ఈ 2 తప్పులు చేస్తూ ఉన్నారు. అదే ఆరాధన చెబుతూ ఉంటారు మోసం చేసి. అందులో దేవునికి ఏ విధమైన ఆరాధన రాదు. వాళ్ళకి జేబులు నిండుతూ ఉంటాయి, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చాలామంది దీని మీద బతుకుతూ ఉన్నారు. మ్యూజిక్ మినిస్ట్రీ అంటున్నారు దాన్ని. దెర్ ఇస్ నో మ్యూజిక్ మినిస్ట్రీ ఇన్ బైబిల్. మ్యూజిక్ కానీ, పాటలు కానీ ఏదైనా సరే దేవుణ్ణి స్తుతించేవి, దేవుణ్ణి ఆరాధించేవి అంతే. దావీదు తన ఆరాధించినప్పుడు సితారా వాయించేవాడు. సితారా అంటే ఈ రోజుల్లో ఉన్న సితారా కాదు, అది ఇలాగ హార్ప్ అనేవారు. ఇలాగ ఉంటుంది, దానికి స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ స్ట్రింగ్స్ను ఊరికే శృతి చెప్తారు అంతే. అంతేగాని మనలాగా గిటార్ మ్యూజిక్ లాగా వాయించరు. అది శృతి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ సింగింగ్ వేరే, జూయిష్ సింగింగ్ వేరుగా ఉంటుంది. అది మన సింగింగ్ లాగా ఉండదు. మనకి బోళ్ళంత సంగీతం ఉంటుంది, మనకి రాగం, కళలు ఇవన్నీ ఉంటాయి, జతులు ఇవన్నీ అంటారు. వాళ్ళకి అదే ఉండదు, సాఫ్ట్గా వెళ్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, జూయిష్ కానీ లేకపోతే అరేబియన్ మ్యూజిక్ కానీ అంతా ఒకే ఇదిలో వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. అందుకని ఆ శృతి గురించి దావీదు ఆ సితారాని వాయించేవాడు. అప్పట్లో ఉండే ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే తాళాలు అవి ఉండేవి, సింబాల్స్ అంటారు. అందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, మ్రోగేడి తాళములు, మామూలు తాళాలు ఉండేవి. మ్రోగేడి తాళాలు అంటేనేమో పెద్ద సింబాల్స్ అనమాట. మీరు ఎవరైనా జాజ్ ఇన్స్ట్రుమెంట్ చూసారా? జాజ్ అని ఉంటుంది, ఇలా కర్రలతో కొడతా ఉంటారు. అందులో 2 పెద్ద ప్లేట్లు ఉంటాయి, దాని మీద అప్పుడు ఇలా కొట్టిన తర్వాత దాని మీద టంగుమా కొడతా ఉంటాడు. దట్ ఇస్ కాల్డ్ సింబాల్. అవి 2 తీసుకుని ఒకదాన్ని ఒకటి కొడతా ఉంటుంటే చెళ్ళుని సౌండ్ వస్తూ ఉంటుంది. అవి వాడేవారు. అలాగే మామూలు తాళాలు ఉండేవి, శ్రావ్యమైన తాళం, ఇప్పుడు మనం కొట్టేవి, అవి కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే. మీరు కీర్తన 150 చదివితే రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాయబడ్డది.
పిల్లన గ్రో అని, ఇంకా రకరకాలు. అవన్నీ కూడా సిట్యుయేషన్స్ చూపిస్తాయి, దేవుణ్ణి ఆరాధించే సమయాలని చూపిస్తూ ఉంటాయి. 150 కీర్తనలో రాయబడిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సిట్యుయేషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ. ఆయన్ని ఎక్కడ ఆరాధించాలా, ఎప్పుడు ఆరాధించాలా, ఎలా ఆరాధించాలా అన్నది చెప్పేసిన తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి చెప్తాడు ఆయన. అవన్నీ కూడా సిట్యుయేషనల్ మ్యూజిక్ అవన్నీ. ఇంకపోతే మ్యూజిక్ ద్వారా దేవునికి మహిమ రావాలి తప్ప మ్యూజిషియన్కి ఏ విధమైన మహిమ రాకూడదు. అప్పుడు దేవునికి వెళ్ళవలసిన మహిమ రాదు. దానికి ఉదాహరణగా మీకు 2వ దినవృత్తాంతాల్లో సొలొమోను మందిరం ప్రతిష్ఠ చేసినప్పుడు బోల్డ్ అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్ చేశాడు, కానీ అందరూ ఒకే కంఠంతో దేవుణ్ణి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా ఆరాధన గురించి అనేక విషయాల్ని మొట్టమొదటి క్లాసులో చెప్పాను మీకు. మీకు కావాలంటే ఈ నోట్స్ నేను వాట్సాప్లో పెడతాను, ఫోటో తీసి, యూ ఫాలో దట్. మొన్నటి క్లాసులో ఏం చెప్పాను? పాత నిబంధన ఆరాధనకి క్రొత్త నిబంధన ఆరాధనకి తేడా చెప్పాను. పాత నిబంధన ఆరాధన దేన్ని? దాని బల అదే ఏంటి, దానికి అర్థం ఏంటి? అది సాంప్రదాయబద్ధమైనది. ఎగ్జాక్ట్లీ. పాత నిబంధన ఆరాధన అనేది ట్రెడిషనల్, సాంప్రదాయబద్ధమైనది. అంటే ఏంటంటే ఇలాగే చేయాలా. సాంప్రదాయం ఏం చెప్తా ఉంటుంది, మీరు ఇలా చేస్తేనే ఆరాధన, మీరు పలానా పాపం చేశారా లేకపోతే పలానా చేశారా, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారా, ఇంత పిండి తీసుకురండి, ఇంత నూనె తీసుకురండి, ఒక గొర్రె పిల్లని తీసుకురండి, ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి దహన బలి, ఆయనకి ఇంపైన సువాసన కలిగిన దహన బలి, దేవునికి ఆరాధన. అది ఎంత సాంప్రదాయం. క్రొత్త నిబంధన ఆరాధన ఏంటి? స్వేచ్ఛ ఆరాధన. ఇది హృదయపూర్వకమైన ఆరాధన. క్రొత్త నిబంధన ఆరాధనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నా ప్రభువా నా దేవా. 20వ యోహాను సువార్త 20వ అధ్యాయం చివరిలో తోమా అంటాడు. అంతవరకు ఆయన నా ప్రభువా అన్న మాట వాడలేదు తోమా, నా దేవా అన్న మాట కూడా వాడలేదు, బోధకుడా అని వాడేవాడు. తోమా ఎప్పుడు ఆయన్ని బోధకుడా అని పిలిచేవాడు. తోమాయే కాదు, శిష్యులు కూడా. శిష్యులు ఆయన్ని ఒక గొప్ప టీచర్ లాగా గుర్తించారు, దేవుడిలాగా గుర్తించలేదు ఆయన బ్రతుకున్నంతకాలం. అందుకనే పేతురు ఆయన నేను చనిపోయిన తర్వాత తిరిగి లేస్తానని చెప్తే కోపం వచ్చి నీకు దూరమొగ్గా అని చెప్పి యేసుప్రభుని తిట్టాడు, గట్టిగాను గద్దించాడని ఉంది. అట్లా మాట్లాడకు నువ్వు, ఎందుకు అలా మాట్లాడతావు అన్నాడు, గద్దించడం అంటే. కానీ ఎప్పుడైతే తిరిగి లేచిన యేసుప్రభుని చూశాడో తన యాటిట్యూడ్ మార్చుకున్నాడు. అలాగే తోమా కూడా నేను నమ్మనాడు, కనబడ్డాడంటే వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నారు అన్నాడు. నేను గాయాల్లో వేళ్ళెట్టి చూస్తాను కానీ నమ్మనన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు కనబడ్డాడో యేసుప్రభు నా ప్రభువా నా దేవా అన్నాడు. అంతకుముందు మా గురువు అనేవాడు, మా బోధకుడు అనేవాడు. అదేం చూపిస్తా ఉంది అంటే, యేసు ప్రభు, తిరిగి లేచిన యేసు ప్రభు, పునరుత్థానుడు అయిన యేసు ప్రభు. పునరుత్థానం లేకుండా విశ్వాసం లేదు. మనందరం ఎందుకు విశ్వాసం? క్రైస్తవం ఎందుకయ్యాం? బికాస్ క్రైస్ట్ వాజ్ రిజరెక్టెడ్. లేకపోతే ఆయన కూడా గుడి కట్టేసి ఒక విగ్రహం పెడదాం, ఆయన కూడా చాలా మంచి పనులు చేశాడు అని చెప్పేసి రామరాజ్యంలాగా పరిపాలించాడని చెప్పుకుందాం. కుంటోళ్ళని, గుడ్డోళ్ళని, చచ్చిపోయిన వాళ్ళని అందరినీ బాగు చేశాడు. ఆయనకు గుడి కట్టేసి ఆయనకు కొబ్బరికాయ కొడదాం అనుకునేవాళ్ళం. మనం ఎందుకు ఆయన్ని ఫాలో అవుతున్నాం? బికాజ్ హీ వాజ్ రిజరెక్టెడ్. అందుకనే ఒక ఆయన ఏమన్నాడంటే, there is no Christian without resurrection. There is no Christmas without Christ. యేసుప్రభు పుట్టేసి చచ్చిపోయి ఉంటే క్రిస్మసే ఉండును. యేసుప్రభు పుట్టకపోతే క్రిస్మస్ లేదు. కానీ యేసుప్రభు పునరుద్ధానుడు కాకపోతే క్రైస్తవులు లేరు, క్రైస్తవత్వం లేదు. మనం అందరం నమ్మేది పునరుద్ధానుడైన క్రీస్తును, తిరిగి లేచిన యేసు ప్రభువును. అందుకని యేసు ప్రభువుని విశ్వసించే వాళ్ళందరికీ ప్రాముఖ్యమైనది ఏంటంటే పునరుత్థానం. ఎందుకంటే ఆయన లేచాడు కనుక మేము కూడా లేస్తాం. ఆయన చెప్పాడు, ప్రామిస్ చేశాడు, మీరు నాతో కూడా ఉంటారు అని చెప్పేసి 17వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన మీరు నాతో కూడా ఉంటారని. కనుక మనం ఆయన ఆరాధించినప్పుడు ఆయన పునరుద్ధానుడైన యేసు ప్రభువుగా గుర్తించి ఆయన ఆరాధించాలి. ఆయన తిరిగి లేచాడు, ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు.
వీటిలన్నిటికీ మూలం ఏంటంటే వాక్యం. కనుక ఆయన్ని ఆరాధించినప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే వాళ్ళకి ఆత్మ లేకుండా రక్షణ లేదు. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళ ఆత్మ పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసిస్తాడు. ఇది మొట్టమొదటి స్టెప్. ఆరాధించడానికి రెండవ అర్హత ఏంటంటే వాక్యం. అందుకే మీకు ఎక్సర్సైజ్ ఇచ్చాను. వాక్యాన్ని దగ్గర పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించాల. వాక్యాన్ని దగ్గర పెట్టుకోవడం అంటే వాక్యాన్ని ముందు పెట్టుకుని ఆరాధించమని కాదు. వాక్యాన్ని మీలో ఆత్మతో అంటే ఆత్మ మనలో ఉన్నాడు. సత్యముతో అంటే ఏంటి? వాక్యం మనలో ఉండాలి. వాక్యం ఉంటే వాక్యము దేవుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తుంది. దేవుని యొక్క స్వరూపాన్ని వర్ణించేవి ఫోటోలు కాదు. ఫోటోలు ఎవడో చిత్రకారుడు ఆవిడ ఊహను బట్టి వేసినవి. యేసు ప్రభు గడ్డం మీసాలు ఉండి ఇలా దీనుల్లాగా ఇలాగ చేతులు చాచుకొని చేతులోంచి రక్తం కారుతా నెత్తిమించి రక్తం కారుతా ఉండే యేసుప్రభు కాదు. అది ఎవడో వేశాడు. ఆ పోలికల్లో ఉండే మనుషులు ఎవరైనా ఉండొచ్చు. మన వాక్యం ఏం చెప్తా ఉంటుందంటే యేసు ప్రభు యొక్క అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. అందుకని సత్యముతో ఆరాధించడం అంటే వాక్యమే సత్యం అని చెప్పాడు ఆయన 17వ అధ్యాయంలో. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తాడు? 17వ వచనంలో నీ వాక్యమే 17 బాగా గుర్తుపెట్టుకోండి. నీ వాక్యమే సత్యం అన్నాడు. కనుక సత్యముతో ఆరాధించడం అంటే వాక్యముతో ఆరాధించాలి. వాక్యముతో అంటే వాక్యంలో యేసు ప్రభు అనేక రూపాలుగా కనబడతా ఉంటాడు. నేను మొన్న చెప్పాను కదా, ఒక రూపం ఏంటి కాదు, ఆదికాండంలో స్త్రీ సంతానం. ఆయన స్త్రీ సంతానం ఎందుకు అయ్యాడు? పురుష సంతానం ఎందుకు కాలేదు? కన్యక మరియ గర్భాన్ని జన్మించాడు. ఆయన కన్యక మరియ గర్భాన్ని ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఆయన శత్రువు అయిన సాతానుడిని తల మీద కొట్టడానికి. సాతానుడు తల మీద కొడతాడని పావుని శపించాడు దేవుడు. స్త్రీ సంతానమే కొట్టగలదు. పురుష స్త్రీ సంతానాలు ఎవరు? పావునైతే కొట్టగలరు కానీ శత్రువు సాతానుడిని నెత్తిమే కొట్టలేరు ఎవరు. ఎందుకంటే ఆడి జేబులో ఉంటారు అందరూ. కనుక అది జయించగలిగిన వాడు ఎవడు? పాపం లేనివాడు. లేకపోతే పాపం ఉన్నవాడైతే సాతానుడికి బాగా లోకువ, మా ఓడే అనుకుంటాడు. పాపం ఎరుగని పాపము లేని స్త్రీ సంతానమైన ఆయన జన్మలో కూడా పాపం లేని ఆయన జన్మలో కూడా పాపం లేని యేసు ప్రభు ద్వారా శత్రువును ఓడిస్తాడు. ఆ యేసు ప్రభువుని మనం స్త్రీ సంతానమైన యేసు ప్రభువుని చూస్తే ఆరాధించగలం వాక్యము ద్వారా. అది వాక్యముతో ఆరాధించడం అంటే, సత్యముతో ఆరాధించడం అంటే వాక్యములో ఉన్న యేసు ప్రభువుని గ్రహించి ఆరాధించడం. అది నిజమైన ఆరాధన. వాక్యంతో అంటే ఆ రోజు చెప్పిన ప్రసంగాన్ని బట్టి ఆరాధిస్తూ ఉంటారు. ప్రసంగం కాదు, ఆ ప్రసంగంలో కనబడిన యేసు ప్రభువుని చూసి ఆరాధించాలి. అందుకనే నేను ఉదయం లేవగానే నీ స్వరూప సౌందర్యాన్ని దర్శించుకుందును అంటాడు దావీదు. అది నాకు ఇష్టం అంటాడు ఆయన. స్వరూప సౌందర్యం అంటే అప్పుడు యేసు ప్రభువుని ఎక్కడ చూశాడు ఆయన? అప్పుడు యేసు ప్రభు పుట్టలేదు కదా. ఆయన స్వరూప సౌందర్యం ఏంటంటే వాక్యంలో కనబడ్డది. ధర్మశాస్త్రంలో ఆయన స్వరూప సౌందర్యం కనబడ్డది. బలుల్లో ఆయన స్వరూప సౌందర్యం కనబడ్డది. అందుకనే యోబు ధైర్యంగా ఏమంటాడు? నేను ఆయన చంపినను నేను ఆయన్నే విడిచిపెట్టకుండా ఉంటాను. ఎందుకంటే ఒక దినాన్న ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను. నాకు శరీరం కృషించిపోయినా సరే నా కళ్ళతోటే చూస్తానంటాడు ఆయన. ఎందుకంటే ఇంతకాలం నిన్ను ఛాయారూపకంగా చూశాను, అందుకనే దహన బలులు అర్పించేవాడిని. కానీ ఒక దినాన్ని నేను చూస్తాను, నా కళ్ళతో చూస్తానని ఆయనకి ధీమా ఉంది. కనుకనే ఆయన చూశాడు. కనుక వాక్యముతో మనం ఆయన ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. స్త్రీ సంతానం అని రాయబడ్డాది ఆదికాండంలో. నిర్గమకాండంలో పస్కా గొర్రెపిల్లగా రాయబడ్డాడు. పస్కా గొర్రెపిల్ల అంటే ఎవరు? కాదు, నిర్గమకాండంలో పస్కా ఎందుకు వధించబడ్డది? మరణ దూత, సంహారక దూత ఇశ్రాయేలీల పాళెములో ప్రవేశించినప్పుడు సంహారక దూతకి కళ్ళు లేవు. అది ఐగుప్తులనైనా ఇశ్రాయేలీలైనా చంపేస్తా. అంతకుముందు అయితే దేవుడు ఆయన పంపించాడు తెగుళ్ళు. ఆయన పంపించినప్పుడు ఏంటంటే ఇశ్రాయేలీల పాళెంలో ఆయన హెబ్రీల పాళెంలో ఇది చేయొద్దు, ఇది తీసుకెళ్ళి ఐగుప్తీయుల పాళెంలో చేయంటే అక్కడికి ఈగలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, రక్తం వచ్చింది, అన్నీ వచ్చాయి. వాళ్ళు నాశనం అయిపోయారు, పేలు వచ్చాయి. కానీ ఇశ్రాయేల్ పాళెంలో రాలేదు, ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు అట్లా ఇటువైపు రావద్దని. కానీ సంహారక దూతను పంపించినప్పుడు సంహారక దూత దేవుని అదుపాజ్ఞల్లో లేడు. వాడికి ఇశ్రాయేలీయుడైనా ఒకటే, ఐగుప్తీయుడైనా ఒకటే.
అందుకని సంహార దూత వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాడు మీ ఇంట్లోకి రాకుండా ఉంటే వాడికి ఒకటే భయం, గొర్రెపిల్ల రక్తం, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చూస్తే వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. కనుక నీ ఇంట్లోకి సంహారక దూత రాకుండా ఉండాలంటే ఒక గొర్రెపిల్లను చంపి నీ గుమ్మ యొక్క నిలువు కమ్మెల మీదను అడ్డ కమ్మెల మీదను రాయండి. అప్పుడు అది చూడగానే సంహారక దూత పారిపోతాడు. కృత నిబంధనలో సంహారక దూత ఎవడు? ఆ సంహారక దూత తప్పించుకోవాలంటే శిలువలో మరణించిన యేసు ప్రభు, ఆ రక్తం కనబడాల. అప్పుడు మరణము ఏది? మొదటి మరణం కాదు, రెండో మరణం మనకు తప్పిపోద్ది. మనము తిరిగి లేచిన వారం, యేసు ప్రభుతో తిరిగి లేచిన వారం అవుతాం. అందుకనే మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. ఎందుకు? క్రీస్తునందు నాకు విజయము, క్రీస్తునందు మరణ ముళ్ళు విరిచివేయబడేను. అది పస్కా గొర్రెపిల్ల. ఇప్పుడు వాక్యంతో ఆయన ఆరాధించాలనుకో, నీవు పస్కా గొర్రెపిల్ల ప్రభువా, ఇప్పుడు నన్ను మరణం నుంచి తప్పించడానికి శిలువలో నువ్వు పస్కా బలిపశువుగా బలయ్యావు. ఎంత మంచి ఆరాధన అవుతుంది అది. సత్యముతో ఆరాధించడం అంటే అది. మీకు అర్థమవుతుందో లేదో, ఏదో నేను చెప్పుకుపోతా ఉన్నాను. లేవి కాండములో ప్రధాన యాజకుడుగా కనబడ్డాడు ఆయన. ప్రధాన యాజకుడు అనేవాడు ఇశ్రాయేల్ అందరి తరపున ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? వాళ్ళ పాపం అందరి నిమిత్తం ఒక్కసారే కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి తరపున గొర్రెపిల్ల, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం, 2 గొర్రెలు ఉంటాయి, ఒకటి దేవుని కొరకు, ఒకటి అరణ్యంలోనికి విడిచిపెడతారు. విడిచిపెడితే అక్కడ దేవుని కొరకు అన్నదాన్ని బలిచ్చి ఆ రక్తాన్ని తీసుకెళ్ళి కరుణాపీఠం మీద ప్రోక్షించి వీళ్ళందరి పాపాలని ప్రధాన యాజకుడు ఒప్పుకుంటాడు. ఇది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చనిపోగానే దేవాలయం తెర పైనుంచి క్రింద వరకు చిరిగిపోయింది. అంటే ఏంటి? కరుణాపీఠం దగ్గరికి మనకి యాక్సెస్ వచ్చింది. ఎందుకు? అప్పుడు ఈ గొర్రెపిల్ల ఈయన రక్తాన్నే తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకంలో దేవుని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్గాను. ఇక్కడున్న కరుణాపీఠం కాదు, భూమి మీద ఉన్న. అక్కడికి వెళ్ళి మన అందరి పాపాలతో, ఇదిగో ప్రభు నేను వాళ్ళందరి పాపాల రక్తాన్ని తీసుకొచ్చి, నా రక్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతాను వాళ్ళందరి నిమిత్తం, అసలు వాళ్ళ రక్తం రావాలి ఇక్కడికి అని చెప్పి ఆయన చెప్పాడు. అందుకనే నేను నీకు జనులకి ఉన్న మధ్యన ఉన్న గోడను తీసి పడేశాను, దేవాలయం దగ్గర చింపేశాను. ఇప్పుడు అందరు నీ దగ్గరికి వచ్చేయచ్చు, డైరెక్ట్గా వచ్చి పాపాలు ఒప్పుకోవచ్చు. అది ప్రధాన యాజకుడు. నీకు అక్కడ కనబడ్డాడు ఛాయారూపకంగా. ఇప్పుడు వాక్యంతో సత్యముతో ఆరాధించాలంటే ప్రభువా నువ్వు నాకు ప్రధాన యాజకుడు. అది ఆరాధన. ఇది మీరు వినటానికి చెప్పడం లేదు తెలుసా, నేను నేర్చుకోవడానికి చెప్తున్నాను. నేను హింట్లు చెప్తున్నాను. మీరు బైబిల్ బాగా స్టడీ చేస్తే రేపు పొద్దున ఎవరికైనా ఆరాధన అంటే ఏంటంటే చెప్పాలంటే ఇలా చెప్పచ్చు. వాక్యం సత్యముతో ఆరాధించడం అంటే ఏంటో చెప్పడానికి. దీన్ని బట్టి మీరు స్టడీ చేయండి. తర్వాత సంఖ్యాకాండంలో ఆయన పగిలిన బండలాగా కనబడ్డాడు. బండ ఎందుకు పగలాల? బండ పగిలితే ఏమైంది? నీళ్ళు వచ్చాయి. ఇశ్రాయేలు యొక్క జీవజలం వచ్చింది ఇశ్రాయేలు. బండ పగిలితేనే కానీ రాలేదు. ఒకసారి మాట్లాడమన్నాడు, ఒకసారి కొట్టమన్నాడు. ఆ బండను కొడితే ఆ బండ పగిలింది. ఊరికే కర్రతో కొడితే బండ పగిలిపోద్దా అండి? పగలదే. కానీ బండ పగిలింది. హి వాజ్ స్మిటన్. నీ పాపాల నిమిత్తం, నా పాపాల నిమిత్తం ఆయన కొట్టబడ్డాడు. ఆయన కొట్టబడ్డం ద్వారా ఆయనలోంచి జీవజలం వచ్చింది. ఇశ్రాయేల్ అందరూ త్రాగి తృప్తి పొందిరి అని ఉంటుంది. ఈ దినాన్న ఆయన కొట్టబడడం ద్వారా ఆయన వాక్యం వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్యం. ఇప్పుడు అది పగిలి మన దగ్గరికి వచ్చింది. పగలకపోతే రాదు. యేసు ప్రభు పగలకపోతే మనకి వాక్యం వచ్చినా రాదు. మత్తయి సువార్త ఉండదు, మార్కు సువార్త ఉండదు, లూకా సువార్త ఉండదు, యోహాను సువార్త. ఇంకా పౌలే ఉన్నాడు. అపోస్తుల కార్యాలు ఎలా ఉంటాయి? బండ పగిలింది, జీవవాక్యం వచ్చింది. అందుకని నీవు నాకు జీవవాక్యం ప్రభువా. ఎంత బాగా ఆరాధించవచ్చు, సత్యముతో ఆరాధించవచ్చు. ద్వితీయోపదేశకాండంలో దేవుని చేత పంపబడిన
బోధకుడు మోషే. ఇశ్రాయేలీలకు రెండవసారి ఆయన, మొదటిసారి వినలేదు, వాళ్ళు నిర్గమకాండంలో చెప్పింది వినలేదు, ఇశ్రాయేలీలు తప్పిపోయారు. అందుకని ద్వితీయ ఉపదేశకాండము ఉపదేశించాడు మోషే ద్వారా దేవుని యొక్క వాక్కులు. ఆయన ఉపదేశకుడు లేక బోధకుడు. ద్వితీయోపదేశకాండంలో ఆయన బోధకుడులాగా కనబడ్డాడు. ఇప్పుడు మనకి ఆయన మంచి బోధకుడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం లేకుండా ఎవరు బోధించలేరు. ఎవరైనా బోధించాలి అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బోధిస్తారు. లేకపోతే సోది కబుర్లు అన్నీ చెప్తూ ఉంటారు. ఈ దినాల్లో మీకు ఎక్కువ బోధలు సోది కబుర్లు ఎందుకు అవుతున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తలేదు. ఆయన మంచి బోధకుడు. ఈ బోధకుడు ఎంత మంచి బోధకుడు అంటే ఈయన పరిశోధిస్తాడట. మూలుగుల వరకు వెళ్ళి పరిశోధిస్తాడు. నీలో ఉన్నదంతాను. ఇప్పుడు ఎవరైనా నిజంగా పరిశుద్ధాత్మ శక్తితో బోధిస్తుంటే వినేవాడికి ఎలా ఉంటుందంటే నా గురించే బోధిస్తున్నాడు ఈయన, నా విషయాలే చెప్తా ఉన్నాడు. మీరు ఫీల్ అయ్యారు లేదో? నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను జాక్పోన్ గారు చెప్పినప్పుడు. మొన్న నాకు ఎప్పుడుదో జాక్పోన్ గారిది బక్సింగ్ గారిది ఒకటి పంపించాడు మా బ్రదర్ సన్, బుడ్డన్న కొడుకు, అటు స్వీడన్ నుంచి పంపిస్తే నిజంగా నేను చాలా థ్రిల్ అయిపోయాను. అదేంటంటే దాని సారాంశం ఏంటంటే మనం దేవుని రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎప్పుడు ఒప్పుకుంటానే ఉంటాం, నేను ఇచ్చేసాను ప్రభు వచ్చేసాను. అదేంటంటే ఒక విధమైనది. ఆయన ఇప్పటికీ మన పరిశుద్ధాత్మ మనలోకి రాడు, కానీ దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడంటే మనం ఒప్పుకునే కొలది ఇంకా మారాలేడు, ఇంకా మారాలని. సడన్గా ఓ రోజు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి పంపిస్తాడు. పంపించిన తర్వాత మనం మారిపోద్ది. ఇంకెక్కడి నుంచి మనం చేసేసి ఒప్పుకోవడం కాదు, మనం చేయకుండా ఆయన గైడ్ చేస్తాం. హీల్ స్టాప్ అస్. చాలా రక్షణ పొందిన తర్వాత చాలా మంది యొక్క అనుభవం ఏంటంటే తప్పు చేయడం, దేవుని దగ్గరికి వెళ్ళి అడగడం. రోజు ఇదే నేను చేసేవాడిని. ఎప్పుడైతే ఒక దినాన పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు అనుకో, ఆయన ఏం చేస్తాడంటే ఇంక తప్పు చేయకుండా చేస్తుంటాడు. అలా వెళ్తే పొరపాటు చేస్తామని చెప్పి అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. గిల్ట్ పోద్ది. గిల్టీనెస్ అన్నది అసలు ఉండదు. అపరాధ భావం అనేది పోద్ది. కనుక ఆయన ఉపదేశకుడు, బోధిస్తూ ఉంటాడు రోజు మనకి ఏం చేయాలి అన్నది. అది ద్వితీయోపదేశ కాండం చెబుతూ ఉంటుంది. తర్వాత ప్రవక్తలు ఏం చెప్తా ఉన్నారు? ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి మనకి. ఎక్కడి నుంచి ఉన్నాయి? ఎక్కడి నుంచి ఉన్నాయి? యెషయా నుంచి. అంతేనా? దానియేలు, ఇవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలే అనుకోండి. అసలు ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? యెషయా, ఇర్మియా, హెచ్కేల్. విలాపవాక్యాలు కూడా ఇర్మియా రాశాడు, లెమెంటేషన్స్. అక్కడి నుంచి చిన్న చిన్న ప్రవక్తలు అందరూ వస్తారు. ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూం, హబక్కు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలకాయ్. వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? మొత్తం ప్రవక్తలు అందరూ. అంటే ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క విధానంలో యేసు ప్రభువుని ప్రొజెక్ట్ చేస్తాడు. ఉదాహరణకి మీకా ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో ఉంటుంది. యోదయ దేశపు బెత్లెహేమ, నీవు అల్పమైన దానవు కాదు. ఇది ఎవరు చూశారు? హేరోదు దగ్గరికి వచ్చి, మత్తయి సువార్తలో ఉంటుంది 2వ అధ్యాయంలో, హేరోదు దగ్గరికి వచ్చేసి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినోడు ఎక్కడున్నాడో అని అడుగుతారు. ఆరాధించడానికి వచ్చామని చెప్పి. హేరోదుకే తెలియదు. నేను కాక బరబ్బాయికి రాజు పుడతాడు అంటే నన్ను దింపేసేసి ఇంకోటి రాజు అయిపోదామని చూస్తున్నాడు, ఎక్కడో పుట్టాడు అనమాట అని చెప్పేసి వీడికి అర్థం కాకుండా ఎక్కడ పుడతాడో కనుక్కోండి అని చెప్పి జ్ఞానులను పిలుస్తాడు, ప్రవక్తల్ని పిలిస్తే మీరు రెఫర్ చేసి చెప్పండి అబ్బాయి అంటే వాళ్ళు వెంటనే తీసేసి మీకాలో రాసిందన్నదండి చెప్పేసి యోదయ దేశం బెత్లెహేమా, నువ్వు అంటే బెత్లెహేం పుడతాడు, ఇక్కడ యెరూషలేములో పుట్టాడని అని చెబుతారు. అందుకని వీళ్ళు ఏం చెప్తాడంటే మీరు వెళ్ళి బెత్లెహేం వెళ్ళి ఆయన ఒకవేళ కనుక్కుంటే నాకు కూడా చెప్పండి అంటాడు. నేను వెళ్ళి చంపేస్తాను, ఎందుకంటే నా రాజ్యం పోతుంది, నా త్రోన్ పోతుంది అని. అది ఎట్లా తెలిసింది వీళ్ళకి? ఆ జ్ఞానులకి స్క్రిప్చర్స్, ప్రవక్తలు చెప్పారు. దేవుని యొక్క రహస్యాల్ని దేవుడు కొంతమందికే చెప్తాడు. వాళ్ళు ఎవరంటే ప్రవక్తలు. దేవుడు ప్రవక్తలతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు.
దేవుని యొక్క మాటలన్నీ రహస్యాలే, మర్మాలు అంటారు అట్లని. ఆ మర్మాలన్నింటినీ ప్రవక్తలకు చెప్తాడు ఆయన. ప్రవక్తలు మనకు డైరెక్ట్గా చెప్పరు. ప్రవక్తలు ఏం చేస్తారంటే దాన్ని ఫిగరేటివ్గా చెప్తారు. ఫిగరేటివ్గా చెప్తే అట్లా మనం అర్థం చేసుకోవాలా. ఎప్పుడు అర్థం చేసుకోగలం? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే అర్థం చేసుకో. మనలో పరిశుద్ధాత్మ, ఇప్పుడు ఆయన ఆరాధించాలనుకోండి, ప్రవక్తల గ్రంథం తిరగేస్తే మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుడు అని ఉంటాడో దాని అర్థం అది అబ్బాయి అని చెప్తాడు. అప్పుడు ఆయన చూడగలం. ప్రవక్తల్లో ఒక్క ఆయనే చెప్పాడు దేవుని గురించిన మహిమ. ఎవరు? యెషయా 6వ అధ్యాయంలో ఆయన చూస్తే చెప్తాడు ఆయన మహిమను గురించి. ఇట్లా ప్రవక్తల గ్రంథాల్లో కూడా ఆయన గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఒకటి కాదు, చాలా విషయాలు రాయబడ్డాయి. తర్వాత కీర్తనలో ఇందా చెప్పాం కదా, కీర్తనలో అనేకమైన విషయాలు దావీదు రాశాడు. ధర్మశాస్త్రాన్ని గురించి ధర్మశాస్త్రం రాసింది ఎజ్రా. ధర్మశాస్త్రం అంటే 119వ దావీదు కీర్తన. అది అందరూ దావీదు అంటూ ఉంటారు, కానీ ఎజ్రా రాశాడు. అందులో కొన్ని మాటలు, కొన్ని వచనాలు దావీదు రాసి ఉండొచ్చు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ రికార్డెడ్గా అది ఎజ్రా రాసినట్లుగా చెబుతూ ఉంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే మనకు రాసిన ఆయన కీర్తనల గ్రంథం అంతా కూడా దేవుని గురించి చెబుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ప్రవక్త అందరూ కూడా రాబోవు మెస్సియాను గురించి చెప్పారు. రాబోవు మెస్సియా, ఆయన రక్షకుడుగా రాబోతున్నాడని చెప్పేసి. చివరి ప్రవక్త యోహాను వచ్చేసాడని చెప్పాడు ఆయన. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. అంటే మెస్సియా వచ్చేసాడు. నా వెనుక వచ్చేవాడని చెప్తాడు యోహాను. నా వెనకాలంటే ఆయన వెనకాలే ఉన్నాడని. అందుకని యోహాను ద్వారా నెరవేర్చబడ్డది మెస్సియాను గురించిన వార్త. మనం చెప్పిందంతా మళ్ళా నాతోటి చెప్పించారు మీరు. ఇంకా సువార్తల్లో యేసుప్రభు ప్రత్యక్షంగా కనబడతాడు. ఇది కనుక ఇదన్నీ మీరు ధ్యానించి కనుక చెబితే, ఎక్కడెక్కడ కనబడ్డా చెప్తే మేము కూడా ఎంకరేజ్ అవుతాం. లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్ట్ తీసుకోండి. ఒక్కొక్క గ్రంథం యొక్క 15 అధ్యాయాలు, కొంతమంది 15 అధ్యాయాలు ఒకళ్ళు అలా తీసుకొని మీకు కనబడ్డవన్నీ రాసుకురండి. రాసుకొచ్చి ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే, అందులో మీకు యేసుప్రభు ఎలా కనబడ్డాడో చెప్తే మిగతా వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. సత్యంతో ఆరాధించడానికి ఉపయోగపడుతుంది. కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళు పెదవులతో ఆరాధించరు. యేసుప్రభు అంటాడు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాల్లో. ఈ జనులు నన్ను పెదవులతో ఘనపరచదు కానీ వారి హృదయము దూరంగా ఉన్నది. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? ఆయన ఆరాధించినప్పుడు పెదవులతో ఆరాధించకూడదు అంటే మరి మేము అందరం చేస్తున్నాం కదండి, తప్ప? అంటే నీ పెదవులు నీ హృదయంలో ఉన్న మాటలను పలకాల. కొంతమందికి నోట్లోంచి వచ్చేది ఒకటి, హృదయంలో ఉండేది ఒకటి. కొంతమందికి ఏంటి, చాలా మందికి. కనుక పెదవులతో ఆరాధన ఆయన ఒప్పుకోడు. ఒక సామెత ఉంటుంది తెలుగులో, దండం దేవుడి మీద, చిత్తం చెప్పుల మీద అని చెప్పేసి. గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు పోతూ ఉంటాయి. మన చర్చిల్లో అవ్వదు, కానీ అన్ని టెంపుల్స్లో కామన్ అది, చెప్పులు పోవడం అనేది. ఇటు పాత చెప్పులు వేసుకొచ్చి మంచి కొత్త చెప్పులు ఏమన్నా చూసుకుని తొడుక్కొని పోతా ఉంటాడు. ఎవడో చూడండి, ఎందుకంటే లోపలికాడు కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తాడు. ఆడు కొబ్బరికాయ కొడుతున్నంతసేపు, దేవుడికి దండం పెట్టుకున్నంతసేపు వాడు మనసంతా బయట చెప్పులు పెట్టాను, ఎవడు ఎత్తుకుపోతున్నాడు అని దేవుడికి సలహా కొట్టి మళ్ళీ బయటకి చూసుకుంటాడు. మన ఆరాధన ఒకవేళ పెదవులతో చేస్తే అలాగే ఉంటుంది. మనం హృదయంతో ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. మన ఆత్మతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మ కాదు, మన ఆత్మతో మనం దేవుణ్ణి గుర్తించాలి. అది రెండోది ఏంటంటే ట్రెడిషన్ ఉండకూడదు. 15వ అధ్యాయం 3వ వచనం చూడు, మత్తయి సువార్త. పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? పారంపర్యాచారం, ఆరాధన. భక్సింగ్ గారి సవాసంలో ఈ వీక్నెస్ ఉంది, పారంపర్యాచారం. అమ్మమ్మో ఆరాధన చేయాలని అందరికన్నా ముందు ఆరాధించాల. అందరూ ఆరాధించినప్పుడు నువ్వు ఆరాధించడం అవసరం లేదు. నువ్వు మౌనంగా దేవుడిని ఆరాధిస్తా, తన్మయత్వం చెందుతున్నావు అనుకో, దేవునితోటి సహవాసం చేస్తా, అది మంచి ఆరాధన.
నేను ముందు ఆరాధించేయాలి, ఆడు నువ్వు ముందు ఆ సిస్టర్ ముందు ఆరాధించేస్తుందని నేను ముందు ఆరాధించాను అనుకున్నాను అనుకోండి, అది ఆరాధన కాదు, నీ గొప్ప పారంపర్యాచారం. ట్రెడిషనల్గా ఆరాధిస్తూ ఉంటారు. నాకు అది కంఫర్టబుల్గా ఉండదు. 2 మాటలు చాలు ఆరాధించడానికి. మొత్తం వాక్యం అంతా చెప్పిందంతా వల్లేసేస్తారు. మళ్ళా వీళ్ళకి అర్థమైనట్టుగాను, లేకపోతే వీళ్ళ మెసేజ్ చెప్తే ఎలా చెప్తారో ఇప్పుడు ఆరాధన మెసేజ్ని అది కూడా చెప్పేస్తారు వీళ్ళు. ఆయన తప్పు చెప్పండి, నేను బాగా చెప్తున్నానని చెప్పేసి. ఇవన్నీ పారంపర్యాచార ఆరాధనలు. భక్సింగ్ గారి సహవాసంలో ఈ వీక్నెస్లు ఎక్కువ. ఆయన ఆరాధించడానికి ఆత్మసత్యాలు కావాలంతే. అంటే వాక్యం, పరిశుద్ధాత్మ 2 ఉంటే ఆయన ఆరాధించవచ్చు చక్కగా. 2 లేకపోతే ఆయన అంతసేపు పారంపర్యాచారం అవుతుంది, లేకపోతే పదాలతో ఆరాధన. 2 కూడా దేవునికి. అందుకనే వాక్యంతో ఆరాధించాలన్న దాని గురించి దావీదు ఏమంటాడంటే 138వ కీర్తన 138:2, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అన్నిటికంటే నీ వాక్యాన్ని గొప్ప చేసావు. అందుకని ఆయన వాక్యంతో ఆరాధించామనుకోండి, ఆయన ఆరాధించినట్టు నిజంగానే. 33వ కీర్తన 2-4 వచనాలు చదవండి. ఎందుకు ఆరాధించాలంటే వాక్యంతో. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంత్రుల స్వరమండలముతో ఆయన్ను కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. 33వ అధ్యాయం 4 వరకు చదవండి. అది అక్కడ ఎసెన్స్. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. వాక్యం ఏం చెప్తా ఉంటుంది అంటే ఆయన చేసే పని చెప్తా ఉంటుంది. ఆయన చేసే పని చెప్పేది వాక్యమే. ముందంతా ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఎందుకు ఆరాధించాలో చెప్పాడు ఆయన. ఎందుకంటే అని చెప్పేసి చివరిలో చెప్పింది అంటే యెహోవా వాక్యము యథార్థమైనది. అది దట్ ఈస్ ట్రూ. ఏమాత్రం చిన్న అబద్ధం కూడా లేనిది దేవుని వాక్యం ఒకటాయి. అందులో ఎక్కడ అబద్ధం లేదండి. చాలా మంది ఎతికి ఇంకా వదిలేశారు. ఇందులో ఏమన్నా కనుక్కుందాం అని చెప్పి గొప్ప గొప్పోళ్ళు, మేధావులు. ఆర్ఆర్కే మూర్తి అని ఒక ఆయన ఏదో విధంగా వీళ్ళ వాక్యంలో తప్పట్టుకుని నేను వీళ్ళతోటి దెబ్బలాడదాం అని చెప్పేసి ట్రై చేశాడట. ఆయన ఉద్యోగం చేస్తా వీళ్ళ దగ్గర, మిషనరీస్ దగ్గర వాళ్ళ పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయడానికి వెళ్ళాడట. బాగా డబ్బులు వస్తాయి, పనిలో పనిగా నేను క్రైస్తవులను బాగా విమర్శించవచ్చు అని ఈయన వాళ్ళ దగ్గర చేరాడు. చేరేసరికి యోహాను సువార్త 1వ అధ్యాయం చదివేసరికి ఈయనకి మతిపోయింది. ఏంటి ఈయన మాట్లాడుతున్నాడు నాతో అనుకున్నాడు. వాక్యము వాక్యము వాక్యం అని రాయబడ్డది ఏంటనేసి యోహాను సువార్త చదివేసి ఆయన రక్షణ పొందాడు. మీరు ఆయన మెసేజ్లో విన్నారు ఎప్పుడైనా? యూట్యూబ్లో వినండి. ఎంత గొప్పగా మాట్లాడతాడంటే చాలా థ్రిల్లింగ్ ఉంటాయి ఆయన వాక్యం. ఆయన అన్యుడు, బ్రాహ్మడు, దేవుణ్ణి ఎరగనవాడు, దేవుణ్ణి ఎదిరించడానికి వచ్చినాడు. నిజమైన కన్విక్షన్ ఇచ్చాడు దేవుడు ఆయన. ఆయన ఆరాధన గురించి చెప్పిన అది ఆరాధన, వాక్యం యొక్క శక్తి, వాక్యం సత్యం. అందుకనే ఆయన ఆరాధించాలంటే వాక్యం కావాలా. ఇది గుర్తెరిగిన నెహెమ్యా వాళ్ళందరినీ పిలిచి ఆరాధన చేయడానికి ఏం చేశాడంటే, ఒక జాము సేపు మీరు 9వ అధ్యాయం 3వ వచనం, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపం ఒప్పుకొనుచు, అంటే వర్షిప్ బైబిల్ రీడింగ్, వర్షిప్ బైబిల్ రీడింగ్. ఒక జామ్ వర్షిప్, ఒక జాము బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్ ఏంటి? బైబిల్ రీడింగ్ ఎందుకు? దేవుడిని చూడటానికి, ఆ చూసిన దేవుడిని ఆరాధించడానికి వర్షిప్. 2 సైమల్టైన్స్గా.
ధర్మశాస్త్రం చదువుతుంటే దేవుడు కనబడతా ఉంటాడు. అది చూసిన దేవుడిని గబగబా వెళ్ళి ఓ జాము సేపు ఆరాధించేవారు. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పడో చూడగానే వీళ్ళ పాపాలు ఎంత భయంకరమైనవి కనబడేవి. అందుకని పాపాలు ఒప్పేసుకుని ఆయన ఆరాధించేవారు. బ్యాలెన్స్. వాక్యం లేకపోతే దేవుడిని ఆరాధించలేరు. ఆరాధిస్తాం అనుకుంటూ ఉంటారు, పాటలు పాడేసి దేవుడిని బాగా ఆరాధించాలి అనుకుంటారు. ఏముండదు, ఊరికే ఎంటర్టైన్ అవుతారు అంతే. ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ వర్షిప్. మీరు పాట పాడినా సరే హృదయపూర్వకంగా ఆ పాటలోని అర్థాన్ని మీరు మనసులోకి తీసుకుని పాడారనుకోండి, అదే ఆరాధన అవుతుంది. నా దేవుడు ఇంత గొప్పవాడు. మన చాలా పాటలు ఉంటాయి మన సియోని గీతాల్లో, అవన్నీ మనల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తాయి. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా అన్న పాట ఎంత బాగుంటుందో. అట్లాంటి పాటలు ఉన్నాయి మనకి, అవి ట్రూ వర్షిప్ ఇస్తాయి. ఎందుకు? మనం అందులో ఉంటే. మనం అందులో లేమనుకోండి ఆయన ఆరాధించలేం. కొలస్సీ పత్రిక 3:16 కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో. ఇది ఇటుకు పైన ఆరాధించాలా, పాటలు గీట్లు అన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ చేయాలంటే ఏముండాలా? సమృద్ధిగా క్రీస్తు వాక్యం మీలో నివసించాలట. ఉండడానికి నివసించడానికి తేడా ఏంటండి? నేను ఎవరైనా ఇంటికి వెళ్తే ఏదైనా ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లో ఉంటాను, మళ్ళీ వచ్చేస్తాను. మా ఇంటికి వెళ్ళి నివసిస్తాను. అంటే వాక్యం ఏం చేయాలా? దట్ షుడ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్స్. అది ప్లాంట్ అవ్వకూడదు. డ్వెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసిము. అప్పుడు ఈ సంగీతంతో పాట, ఈ ఆత్మ సంబంధమైన పాటలతో ఇతరులకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. ఈ వాక్యం ఇందులో లేదనుకోండి, మనం ఎంత పాటలు పాడినా ఎంత వాక్యం చెప్పినా ఎవరికి నో యూస్. ఊరికే ఖాళీగా పాటలు ధ్యానించాలి. అన్నీ ఇది క్షేమాభివృద్ధి కోసం చేయాలా. క్షేమాభివృద్ధి చెందాలంటే ఉపదేశం పొందాలట. చూడండి, 1 కొరింథీ పత్రిక 14:16-17 లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేనను వాడు ఎలాగూ పలుకును. ఇట్లన్నిటికీ కారణం ఏంటి? ఉపదేశము పొందని వాడు. ఉపదేశం అంటే ఏ ఉపదేశం? మంత్ర ఉపదేశమా? వాక్యం. ఉపదేశము అంటే వాక్యము. మనం వాక్యం చెప్పకుండా మనం దేవుని గురించి చెప్పిన సంగతులన్నీ కరెక్టే అని ఆమేనని ఎలా చెప్తాడు? చెప్పలేడు. ఉపదేశం ఉండాల. అందుకనే భక్సింగ్ గారు ఫస్ట్ నుంచి కూడా వాక్యానికి చాలా ప్రామినెన్స్ ఇచ్చారు. మన సంఘాల్లో చెప్పినంత వాక్యం ఇతరుల సంఘాలు ఎక్కడ చెప్పరు. మిగతా అంతా టైం బేస్డ్. అరగంట చెప్తే చాలా ఎక్కువ అన్నట్టు. కానీ భక్సింగ్ గారి టైంలో చాలా సమృద్ధిగా చెప్పేవారు. కాన్వొకేషన్లో అయితే ఇంచుమించు 6 మెసేజ్లు చెప్పేవారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కదిలేవారు కదా జనాలు. ఈ 6 మెసేజ్ల్లో భక్సింగ్ గారు కానీ ఎవరైనా కానీ చెప్తే ఇంచుమించు 4-5 ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒకళ్ళు చెప్పగానే ఒకళ్ళు చెప్పగానే ట్రాన్స్లేషన్ చేసేవారు. ఉంటాయి చూడండి యూట్యూబ్లో. కాన్వొకేషన్ మెసేజెస్ ఉంటాయి, ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. అయినప్పటికీ జనాలు ఎంతో వినేవారు, ఉపదేశం పొందేవారు. అందరూ ఆమేన్ అనేవారు. కాన్వొకేషన్ అయిపోతే ఏదో కోల్పోయినట్టు ఉండేది. అయిపోయిన తర్వాత అందరం అంతవరకు పరలోకంలో ఉన్నట్టు ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు ఆ సీన్లు లేవు, ఎందుకంటే ఉపదేశం లేదు. ఇది
ఎఫెసీ పత్రికలో కూడా ఇదే మాట రాశాడు, 5వ అధ్యాయం 18-19 వచనాలు. ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు. అది నిర్ణయం చేసుకోండి, హెచ్చరించచ్చు, ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు, అది హెచ్చరించు అనే దానిలో ఏమున్నదంటే వాక్యముతో హెచ్చరించు. ఒరిజినల్ ట్రాన్స్లేషన్ హెచ్చరించు. స్పీకింగ్ టు వన్ అనదర్, సింగింగ్ టు లార్డ్. ఒకరితో ఒకరు మాట్లాడాలా, దేవుని గురించి పాడాలా. స్పీకింగ్ టు వన్ అనదర్, సింగింగ్ టు లార్డ్. సింగింగ్ టు లార్డ్ మీన్స్ వర్షిపింగ్ టు లార్డ్. ఒకరితో ఒకరు హెచ్చరించు అంటే వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు ఏమవుతుందంటే యేసు ప్రభు కనబడతాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా యేసు ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఇద్దరు మాట్లాడుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని కనుక ఇచ్చేస్తే యేసు ప్రభు కనబడతాడు. అందుకనే యేసు ప్రభు ఈ కిటుకు ఉపయోగించాడు. ఎంఐ అనే ఊరు వెళ్ళిపోతుంటే ఇద్దరు శిష్యులు వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎంతమటుకి లోక సంబంధమైన విషయాలే మాట్లాడుతున్నారు. యేసు ప్రభు పునరుద్ధానుడైన సంగతి వాళ్ళకి తెలియదు. ఎంతమటుకి పాపం యేసు ప్రభువునంట కొట్టేశారట, కొరడాలతో కొట్టారట, ముళ్ళ కిరీటం పెట్టారట, ఆయన్ని సిలువేసేశారట. అన్యాయం కదండి, ఎంత అన్యాయం చేశారు ఆయనకి. ఆయన చనిపోయాడు పాపం. ఆయన సొంత సమాధి కూడా లేదంట, ఎవరిదో సమాధిలో పెట్టారట. ఈ కబుర్లు ఆడుకుంటున్నారు, మనం ఆడుకుంటున్నట్టే. యేసు ప్రభు వాళ్ళతోనే నడుతాడు. ఎందుకు వెళ్ళి ఏమన్నా మాట్లాడతారేమో పునరుద్ధానం గురించి. నేను లేచాను కదా, లేచిన విషయం ప్రవక్తల గ్రంథంలో నేను ఉండగా చెప్పాను కదా, వీళ్ళకి దేవుని మాటలు ఎన్నో చెప్పాను, నేనే చెప్పాను నేను లేస్తానని. ఏమన్నా మాట్లాడతారేమో చూద్దామని చెప్పేసి ఈయన వాళ్ళు మాట్లాడేదానికి అడ్డొచ్చి ప్రవక్తల గ్రంథాల్లో లేఖనముల్లో నా గురించి చెప్పారు కదా, అవన్నీ వాళ్ళు గుర్తు చేస్తారేమో అని ఆయన ట్రై చేస్తా ఉన్నాడు. లేఖనాల్లో చెప్తా ఉన్నాడు ఆయన తిరిగి లేస్తాడు అని చెప్పేసి. ప్రవక్తలు రాసినవి అన్నీ చెప్తా ఉంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంతమటుకు న్యూస్, ఫ్లాష్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు కావాలి వాళ్ళకి, అవి చెప్పుకుంటా ఉన్నారు. అవి ఇంకేళ్ళకి లాభం లేదని చెప్పేసి అంటే భోజనాలు కూర్చోమన్నారు. కూర్చోమనగానే కృతజ్ఞతాస్తులు చెల్లించి రొట్టె విరవగానే గుర్తొచ్చింది. అమ్ము ఆయన చెప్పాడు కదా, మీ కొరకాయ విరవబడుతున్న రొట్టె అని గుర్తొచ్చింది. లేఖనముల ద్వారా మనం యేసు ప్రభువుని చూడగలం. లేఖనముల్లో ఏం చెప్తా ఉంది? మీ కొరకాయ విరవబడినా నా శరీరం. గుర్తొచ్చాడు ఆయన. అప్పుడు ఆయన ఆరాధించాడు. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు కనపడ్డాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభు కనపడప్పుడు ఆయన్ని ఆరాధిస్తారు. ఒక విశ్వాస జీవితంలో ఆరాధన కంటే ఉన్నతమైన క్రియ మరొకట్లేదు. దేవునికి అతి ఇష్టమైన క్రియ. కానీ అది సరిగ్గా చేయకపోతే దాని అంత అసహ్యకరమైంది మరొకట్లేదు. దేవునికి ఇంపైన సువాసన రాయబడ్డది. లేకపోతే భక్తిహీన అర్పణ యెహోవాకు హేయము అంటే అసహ్యమైనది. ఈ రెండు ఉన్నాయి బైబిల్లో. భక్తిహీనుడు అంటే భక్తి లేనివాడు అని కాదు, దేవుణ్ణి ఎరగనివాడు అని అర్థం. ఆయన ఏంటో ఎరగకుండా నువ్వు ఆయన గురించి ఊరికే పొగుడుతుంటే అరేబియా వాళ్ళకి మామిడి పండు దొరికేది కాదట. సౌదీ అరేబియా వాళ్ళకి మామిడి పండు తెలియదు. ఇప్పుడంటే విమానాలు అవన్నీ వచ్చేసి అన్ని పళ్ళు అన్ని ఊర్లలో దొరుకుతున్నాయి. పూర్వం ఎప్పుడో ఖలీఫా టైంలో ఒకడు వాళ్ళలో ఇండియా వచ్చాడట. ఇండియాలో ఆడికి మామిడి పండు పెట్టారట, రసాల మామిడి పండు, నూజివీడు రసాలు. ఆడు తిని ఇది ఏం పండు అని అడిగాడట. దీని మామిడి పండు అంటే అది అర్థం కాలేదట. అంటే ఏంటన్నాడట, ఇది ఒక ఫ్రూట్ చెట్టుకి కాస్తుంది అంటే మరి ఈ లోపలికి రసం అంతా ఎలా వెళ్ళింది అన్నాడంట. అది న్యాచురల్ గానే వస్తుంది అన్నీ చెప్పారట. మరి లోపల దానికి గడ్డ ఉంది కదా, ఆ గడ్డం ఎలా వచ్చింది అన్నాడంటే పీసు తెల్ల గడ్డం ఉంది దానికి అంటేను అది కూడా న్యాచురల్ గా వచ్చిందని చెప్పారట. ఈడు తిని ఇంకా చాలా ఆనందపడిపోయి అప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళాడట అరేబియా. వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి, ఒరే నేను ఇండియా వెళ్ళాను, వాళ్ళు నాకు పండు పెట్టారా తిన్నాను, భలే ఉందరా అన్నాడట. ఆడ ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదా? అందులో కొంచెం అరేబియా వాళ్ళు మట్టి పొరలు, ఇంకా లాభం లేదనుకుని
తేనె తీసుకురండి అన్నాడట. తేనె తీసుకొచ్చారట. అందులో కొంచెం చింతపండు రసం కలపండి అన్నాడట. చింతపండు రసం కలిపారట. కొంచెం షుగర్ కలపండి అన్నాడట. బెల్లం పానకం అది కలిపారట. ఇంకా ఏవేవో కల్పించి అన్ని టేస్ట్ చూశాడట. భలే ఉంది. ఇప్పుడు ఇదంతా నా గడ్డానికి పట్టిస్తాను, మీరు అందరూ నా గడ్డం చేయకండి అన్నాడట. అలా భలే తీగా ఉందిరా, పొలగా ఉందిరా అన్నాడట. ఇది మామిడి పడి అంటే అన్నాడట. అది మామిడి పడి తినలేదు. అలాగే దేవుని ఎరగకుండా చేసే ఆరాధన అలాగే ఉంటుంది. ఆయన అలా ఉన్నాడంటే, ఇలాగ ఉన్నాడంటే, ఇదంట అదంట అనేసి. అదే నువ్వు అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నావు అనుకో, వాక్యంలో నిజమైన దేవుణ్ణి నీవు ప్రజెంట్ చేయగలవు, ఆయన ఆరాధించగలవు. అందుకనే వాక్యం లేకుండా ఎవరో ఆరాధించలేరు. దేవుని వర్షిప్ చేయాలండి. వర్షిప్ గాడ్ వన్ షుడ్ హ్యావ్ వర్డ్ ఇన్ హిమ్. వాక్యం లేకపోతే ఆయన ఆరాధించాలి. మనం ఇక్కడ బోధ చేసినా సరే నీలో వాక్యం ఉండాలి, అప్పుడే ఆయన ఆరాధించగలరు. లేకపోతే ఊరికే ఉట్టి మాటలతో ఆయన బ్లాబరింగ్ అంటారు, దాన్ని చెబుతూ ఉంటారు. మీరు నేర్చుకుంటే చాలా ధన్యులు. అలాంటి ఆరాధన నేర్చుకొని ఆ ఆరాధన చేయమని మీ తర్వాత వచ్చే వాళ్ళకి బోధించండి బాగా. దేవుడి వాక్యం దీవించండి.